नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूजमध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। सरोगसीच्या नावाखाली 40 लाख रुपये वसूल केले। सृष्टी क्लिनिक प्रकरणामध्ये पोलिसांनी खळबळ तथ्य उघड। रिपीट, संपूर्ण जिल्हा विशेष अधिकारी आदिलाबाद जिल्ह्याला भेट देत आहे। हरिकिरण यांनी PACS केंद्रे आणि प्राथमिक आरोग्य केंद्रांना भेट दिली आणि अनेक सूचना केल्या। आदिवासी सांस्कृतिक परंपरेत राजगौंड यांनी स्वयं प्रदेश अध्यक्ष म्हणून शपथ घेतली। माजी खासदार बापूराव म्हणतात की ते राजगौंड सेवा समितीच्या प्रगतीसाठी अथक परिश्रम करतील। एसपींनी तरुणांना वाईट सवयींपासून दूर राहण्याचे आवाहन। गावातील पोलीस अखिल महाजन यांनी तुमच्यासाठी कार्यक्रमामध्ये भाग घेतला। सतत चालणारे नित्य अन्नदान। कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद। आजच्या सविस्तर बातम्या। सृष्टी टेस्ट ट्यूब बेबी या क्लीनचा तपास असताना नवीन गोष्टी समोर येत आहे। पोलिसांनी सरोगसीच्या नावाखाली बेकायदेशीरपणे मुलांची तस्करी झाल्याचेही स्पष्ट केलेले आहे। DCP रश्मी पेरुमल यांनी या प्रकरणाची माहिती उघड केलेली आहे। तर पोलिसांनी सांगितले की सृष्टी क्लिनिकमध्ये या सरोगसीद्वारे मूल देण्याचे आश्वासन देऊन जोडप्याची फसवणूक करण्यात आली होती, परंतु प्रत्यक्षात त्यांनी दुसऱ्या महिलेला जन्मलेले मूल दिले। रश्मी पेरुमल म्हणाले की दिल्लीहून एका गर्भवती महिलेला विमानाने विशाखापट्टणमला आणण्यात आले आणि तेथे प्रसूती करण्यात आली। हे मूल आंध्र प्रदेशातील एका जोडप्याचे सरोगेट मूल असल्याचे हे मानले जाते। पोलिसांचे म्हणणे आहे की डॉक्टर नम्रताने सरोगीच्या नावाखाली जोडप्याकडून 40 लाख रुपये वसूल केले। त्यांना संशय आहे की हे सर्व व्यवहार सरोगसी सेवांच्या नावाखाली फसवणूक केले गेले। So basically, I just gave a brief as to exactly what the case was about. There was a lot of speculation yesterday in the media regarding this, particularly regarding this case. So basically, we were approached by the complainants regarding this case that the husband-wife couple, they were unable to conceive. So regarding their fertility issues, we will clinic care checking. The clinic గురించి వాళ్ళు ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకొని క్లినిక్ వెళ్ళినప్పుడు డాక్టర్ నమ్రత అని మెయిన్ డాక్టర్ మనని కలిసారు. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్ గా స్టార్టింగ్ లో ఇనిషియల్లీ కొన్ని ట్రీట్మెంట్స్ చేశారు, కొన్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత IVF కోసం అని సూటబుల్ కాదు, సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ప్రొసీజర్ లో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళు. అండ్ ఈ 30 lakhs అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ స్పర్మ్ అండ్ ఓన్ మదర్ అండ్ ఫాదర్ కి అని తీసుకొని శాంపుల్స్ సరోగసీ మీకు చైల్డ్ ఇష్టం జరుగుతుందని ఇంట్లో వాళ్ళ కన్సల్టేషన్స్ లో ఇనిషియల్ కన్సల్టేషన్స్ చెప్పారు. సో వాళ్ళు ఈ ప్రొసీజర్ కి అగ్రి విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిమెన్స్ ఇస్తాం జరిగింది. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్పెసిమెన్స్ ఇచ్చేసి వచ్చారు అండ్ టెలిఫోనిక్లీ వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు. ఒక సర్వేట్ మేము అరేంజ్ చేస్తాము, ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో రెగ్యులర్ గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైం వాళ్ళకి రెగ్యులర్ గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు. ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు లేడీకి చైల్డ్ బై C-section వైజాగ్ లో డెలివరీ అయింది, సో మీరు వచ్చి చైల్డ్ డెలివరీ తీసుకోండి అని చెప్పారు. బై ద టైం కంప్లైంట్ అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి మీరు చైల్డ్ బోర్న్ బై సరోగసీ అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ C-section అయింది అని చెప్పి ఇంకో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళు తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది. మరి ఇనీషియల్ డిస్కషన్స్ ఆ డాక్టర్తో చేసినప్పుడు ఇట్లా చైల్డ్ పుట్టినప్పుడు మాకు DNA టెస్ట్ కావాలని చెప్పారు. సో దానికి ఆమె అగ్రీ అయింది. చైల్డ్ పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేసి మీకు చెప్తాము అన్నారు. సో వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్ గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ది కపుల్ వెంట అహెడ్ అండ్ వాళ్ళు ముందుగా సొంతంగా DNA టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఇస్ నాట్ డియర్స్ అని, DNA మ్యాచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ ని మళ్ళీ క్లినిక్ ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలా సార్లు ట్రై చేశారు. వాళ్ళు ఏం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా వాళ్ళని థ్రెటన్ కూడా చేశారు, ఇంప్లిమెంట్ చేశారు.
So with this, the case came to us. వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Over the past some time, ఒక 1 week 2 weeks నుంచి we've been developing the case లో leads ఎట్లా ఏంటి మనకు పోలీస్ నుంచి, రెవెన్యూ నుంచి అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు మనకు అక్కడ థియేటర్ కనిపించింది. యాక్చువల్గా అక్కడ థియేటర్లో ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు 2021లోనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దానికంటే ముందే ఆమె హాస్పిటల్లో రైడ్ చేశారు. ఎంఎంఐసి ట్రీట్మెంట్ ఢిల్లీ చేసిన తర్వాత కేసు బుక్ చేయడం జరిగింది. అండ్ ఆ కేసు ఈరోజు కూడా నడుస్తూ ఉంటుంది. సో ఆమె సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అండ్ ఫిజికల్ సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ అనేది 2021లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ అండ్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పడం కూడా జరిగింది. దాంతో నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో నేను క్లోజర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత నిన్న చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్ ఉంది అక్కడ అండ్ 7 అనాలిసిస్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. 7 మీకు అక్కడ చూస్తే కనిపిస్తాయి. 7 కంటైనర్స్ కూడా ఉన్నాయి. IVF చేస్తున్నటువంటి క్యాన్లాస్ అవి కూడా మనకు దొరకడం అనేది జరిగింది. నైట్రస్ ఆక్సైడ్ కంటే మన బాక్సెస్ ఉన్నాయి అక్కడ. సో ఏ విధంగా ల్యాబ్ నడపడానికి కానీ థియేటర్ చేయడానికి కానీ ఈ ప్రొసీజర్ చేయడానికి కానీ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అనేది అక్కడ ఉండడం అనేది జరిగింది. అవన్నీ కూడా మనం నిన్న సీజ్ చేయడం జరిగింది. 1 by 1 ఐడెంటిఫై చేసేసి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసేసి మనకు పోలీసుకు హ్యాండ్ ఓవర్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఆమె ఇంతకుముందు ఆమె ఎక్కడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆమెకు ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే, కానీ ఆమె తెలంగాణ మెడికల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అయింది. ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. బట్ షీఈస్ ప్రాక్టీస్. ఆ విధంగా आम्ही ఏదైతే వల్నరబుల్ పీపుల్ ఉన్నారో रिपीट संपूर्ण आदिलाबाद जिल्हा विशेष अधिकारी हरिकिरण यांनी आदिलाबाद जिल्हाधिकारी राजेश शहा यांच्यासह गुड्यातनूर आणि बोत मंडळाला भेट दिली. गुड्यातनूर प्राथमिक कृषी सहकारी संस्था केंद्रे आणि गोदामांनाही भेट दिली. PACS केंद्रामध्ये लागू केलेल्या ऑनलाईन पेमेंट सिस्टीम खताचा साठा आणि वितरण इत्यादीचा आढावा घेतला. तर PACS आणि ARSK यासारख्या स्टोअरमध्ये पुरेसा खतांचा साठा आहे याची खात्री करण्यासाठी अधिकाऱ्यांना योग्य पावले उचलण्याचे निर्देशही देण्यात आले. प्रत्येक स्टोअरमध्ये मागील आठवड्यातील सरासरी विक्रीच्या आधारे पुढील 4 दिवसांची गरज ओळखून खबरदारी घेण्याचे सूचनाही दिले. तर शेतकऱ्यांना कोणताही त्रास होऊ नये पावले उचलण्याचेही सुचवण्यात आले. नंतर त्यांनी बोत मंडळ केंद्रातील प्राथमिक आरोग्य केंद्रालाही भेट दिली आणि तरुणांशीही संवाद साधला, रुग्णांशी संवाद साधला. माजी खासदार आणि राजगोंड सेवा समितीचे प्रदेश अध्यक्ष स्वयं बापूराव म्हणाले की ते आदिवासीच्या कल्याणासाठी त्यांच्या समस्या सोडवण्यासाठी लढत आहे. तर रविवारी आदिलाबाद जिल्हा मुख्यालयात ASTU भवन येथे स्वयं बापूराव यांनी राजगोंड सेवा समितीचे प्रदेश अध्यक्ष म्हणून शपथ घेतली. तर काही जण त्यांच्यावर टीकाही करत असले तरीही सध्या त्यांच्या बाजूने जाणार नाहीत असे त्यांनी सांगितले. त्यांनी स्पष्ट केले की भाजप देशातील सर्व स्तरावर हल्ला करत आहे आणि ते थांबवण्यासाठी ते राजगोंड सेवा समितीचे अध्यक्ष झालेले आहे. ते म्हणाले की भाजप आणि BRSने कट रचून जिओ 49 आणलेला आहे. येत्या काळामध्ये हा जिओ रद्द करण्यासाठी आंदोलन तीव्र केले जाईल असेही त्यांनी स्पष्ट केले. जर आदिवासींवर अन्याय झाला तर ते घरेही विकली जाईपर्यंत ते आंदोलन सुरू करतील आणि त्यांनी सांगितले एजन्सी नसलेल्या गावांना एजन्सी गावे म्हणून मान्यता देण्यासाठी ते मुख्यमंत्र्यांशी बोलतील असेही म्हणण्यात आले. त्यांनी आश्वासन दिले की ते सरकाराशी चांगले संबंध ठेवतील आणि समस्या सोडवण्याचेही काम करतील. तर काँग्रेस पक्ष आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की स्वयं बापूराव हे आदिवासींच्या कल्याणासाठी आपले जीवन समर्पित केले. तर त्यांनी सांगितले भूतकाळात भाजपशी कोणताही संबंध न ठेवता खासदार म्हणून जिंकले. त्यांनी सांगितले की
आदिवासी समुदायाने स्वयंचे रक्षण करावे आणि त्यांनी आठवण करून दिली की त्यांनी ज्या विचारसारणीवर विश्वास ठेवला होता त्यासाठी काम केलेले आहे आणि त्यांनी GO-49च्या संवर्धनासाठी काम केले. त्यांनी आदिवासींच्या पाठीशी नेहमीच राहण्याची हमीही दिली. सोयमांना लवकरच महामंडळाचे पद मिळेल अशी आशा त्यांनी व्यक्त केली. नाटे चौकटे दायनिंजरे बाटू राजकोट सेवा समिति कोर्सेर बंदम बाधिके बचले कष्टम मध्य सक्रे टाइम इदे टाइम 11 గంటల మాట హాజరు రాజ్కోట్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం గర్వకారణం. ఇవాళ చాలా మంది స్వయం బాబురావు ఏం చేసిండు అంటే, స్వయం బాబురావు ఎప్పుడన్నా కూడా జాతి కోసం, జాతికి న్యాయం చేస్తాడు ఎవరన్నా అనే ఉద్దేశంతో ఇవాళ స్వయం బాబురావు గురించి చాలా మంది అనేక విషయాలు మాట్లాడుతున్నారు. కానీ నేను వాళ్ళ విషయాల్లో ఈ రోజు నేను రాజ్కోట్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నా కాబట్టి నేను వాళ్ళ ఈ రోజు జోలికి పోను. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళు పులి ఎప్పుడు కూడా వేటాడేటప్పుడు ఒక 2 అడుగులు వెనుకకు వేస్తుందని కూడా తెలుసుకోవాలని కూడా సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. స్వయం బాబురావు పిచ్చోడు కాదు, అన్ని విధాలుగా ఆలోచించే సమాజానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న అన్ని ఆదివాసుల మీద ఈ భారతీయ జనతా పార్టీ దాడి చేస్తుంది. కాబట్టి ఆ దాడి ఆపడానికి స్వయం బాబురావు రాజ్కోట్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడుగా అవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఏం చేయాలనుకుంటున్నాడు, అతని ఆలోచన విధానం ఏంటిది, అతని ఈ ఉద్దేశంతో రాజ్కోట్ సేవా సమితి అధ్యక్షుడిగా తీసుకున్నాడనే కొంతమందికి ఒక ఆలోచన. చాలా మంది అతని మనసులో అనేది, అతను రాష్ట్ర అధ్యక్షులుగా ఉండడానికి కారణాలు ఏంటి, అనేక మందికి అనేకమైన అనుమానాలు. ఒకవైపు రాజకీయ పార్టీల కారణం, ఒకవైపు ప్రజా సంఘాల కారణం, ఒకవైపు మా మీడియా స్వయం బాబురావు ఇద్దరు మీడియా కారణం, అందరికీ ఒక అనుమానం ఉంది. కానీ స్వయం బాబురావు గురించి అందరికీ తెలుసు. స్వయం బాబురావు అనేవాడు ఆదివాసీ సమాజానికి కట్టుబడి ఏదో తాపత్రయం, ఏదో చేయాలనే ఆలోచన, ఏదో నా సమాజానికి భావించాలనే ఆలోచన ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా అతనికి అందరిపోతులై ఉన్నారు. ఈరోజు రాజ్కోట్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆదివాసీల ముద్దుబిడ్డ, నిరంతరం ఆదివాసీల కోసమే పోరాటం చేస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ స్వయం బాబురావు గారికి గట్టిగా చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈరోజు పదవులకే వన్నె తెచ్చినటువంటి స్వయం బాబురావు గారు నిరంతరం ఆదివాసీల కోసమే, తన జీవితం ఆదివాసీల సేవకే అంకితమని నేను తనల్ని గత అనేక సంవత్సరాలుగా ప్రత్యక్షంగా చూస్తున్న స్వయం బాబురావు గారు ఎంత నిస్వార్థపరుడంటే, తన జేబులో ₹1 అడిగితే ఇంకొకళ్ళు ₹1.5 అడిగితే గనక ఇంకొక 50 పైసలు అప్పు తెచ్చి ₹1.5 కూడా దానం చేసేటువంటి మంచి గుణం ఉన్నటువంటి నాయకుడు స్వయం బాబురావు గారు. దీంట్లో ఎవ్వరికి అనుమానాలు అక్కర్లేదు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఆదివాసీ సోదరులందరూ కూడా మీకు ఏ కష్టం వచ్చినా కూడా స్వయం బాబురావు గారు ఉంటారు, బొజ్జు గారు ఉంటారు, గజేందర్ గారు ఉంటారు. వీరందరితో పాటుగా మీ అందరికి నేను మాటిస్తున్నా, మీ కష్టం సుఖంలో మీ కంది శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు, మీకు నిరంతరం కూడా సేవ చేస్తాడు. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీకు ఈ రోజు స్వయం దాదా లాంటి ఒక మంచి వ్యక్తి రాజ్కోట్ సేవా సమితికి అధ్యక్షుడు కావడం వల్ల మీ యొక్క ఆయన ఎంపీ ఉన్నప్పుడైతే ఎట్లయితే గొంతెత్తి దేశవ్యాప్తంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడిందో, ఈ రోజు రాజ్కోట్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా మళ్ళీ ఆదివాసీల కోసం నిరంతరం కొట్లాడతాడు, పోరాడతాడు, మీ వైపునుంటాడు, మీకోసం ప్రజల పక్షాన నిలబడేటువంటి గొంతుగా స్వయం బాబురావు గారు అవుతారు.
आदिलाबाद जिल्हा एसपी अखिल महाजन म्हणाले की सीमावर्ती गावातील लोकांना बेकायदेशीर तस्करी थांबवावी। रविवारी जैनत मंडळातील महाराष्ट्राच्या सीमेवरील चनाका, कोरटा प्रकल्प, पैनगंगा पूल, नदीकाठ आणि प्रवाहाची पाहणी करण्यात आली। तर तरुणांनी नदीत पोहू नये म्हणून योग्य खबरदारी घेण्याचाही सल्ला दिला। तर कोरटा, गिम्मा आणि तरणम गावांमध्ये पोलीस फॉर यू कार्यक्रमाचा भाग म्हणून तरुणांनी वाईट सवयींना बळी पडू नये आणि योग्य मार्गावर वाटचाल करावी यासाठी जागरूकता कार्यक्रम आयोजित करण्यात आलेले आहे। तर जिल्ह्यात मुसळधार पाऊस पडत असल्याने सर्वांना खबरदारी घेण्याचा आणि पूर येत असताना पूल ओलांडू नये असा सल्लाही दिला। तरुणांनी गांजा, पोकर, मटका यासारख्या व्यसनांपासून दूर राहावे। गावांमध्ये VDCची स्थापना असंवैधानिक आहे आणि गावकऱ्यांनी या VDCच्या अनियमिततेबद्दल तक्रार करावी। వర్షాలు బాగా పడతాయి, మళ్ళీ తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది। ఈ టైంలో కొంచెం కూడా దాటిందంటే మీరు ఆగాలి। ఒక హాఫ్ ఫీట్ కూడా అది పైకి లేపుతుంది అంటే వీళ్ళు ఇక్కడ వచ్చేస్తారు, వీళ్ళు అక్కడ నిల్వుంటారు। మన ఒక कांस्टेबल वहीं खड़ा रहेगा, किसी को क्रॉस नहीं करने देगा जब तक कम नहीं होता। जान इंपॉर्टेंट है, बाद में वापस इधर उधर जा सकते। दूसरा क्या है, हमारे यहाँ पे बिल्कुल बगल में మీకు మహారాష్ట్రలో దేశీ దారు నడుస్తుంది। ఆ దేశీ దారు ఇక్కడ రాకూడదు, మీ అందరి బాధ్యత। దానికి చాలామంది ఏం చేస్తారు అంటే VDCs ఏర్పాటు చేస్తారు। ఉన్నాయా ఊరిలో VDC? ఉంటే యాక్షన్ అవుతుంది। DSP చాలా గట్టిగా చేస్తున్నారు, టైట్ చేస్తున్నారు VDC ఉంటే యాక్షన్ ఉంటుంది। యాక్షన్ అంటే జైలు ఉంటుంది, ఎక్స్టార్షన్ కేసెస్ అవుతుంది। VDCs ఏం అలౌ చేయకండి। మీరు అందరూ మీరు ప్రజల కోసం పనిచేస్తారు। దానికి ఒక సర్పంచ్ ఉంటారు, ఉప సర్పంచ్ ఉంటారు, పంచాయత్ సెక్రటరీ ఉంటారు, రెవెన్యూ సైడ్ వాళ్ళు ఉంటారు। ఏమైనా బాధ ఉంటే వీళ్ళకి చెప్పాలి, వీళ్ళు సాల్వ్ చేస్తారు। ఆ VDC అంటే ఏంటి అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్, ఎక్స్ట్రా ఖాప్ పంచాయత్ లాగా పని చేస్తారు। ఒకరొకరికి చెప్తారు మీరు ఇతనితో మాట్లాడకు, ఇక్కడ నుండి పారిపో, అట్లా అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా ఉంటుంది। సో అది అలౌ చేయకు, మీరే అలౌ చేయకు। మీరు ఒక్కసారి అలౌ చేస్తే ఒక్కరికి వాళ్ళు బయట పంపిస్తారు, నెక్స్ట్ మీరు కూడా టార్గెట్ ఉంటుంది। సో అందువల్ల ఆ VDCs బంద్ చేయాలి। राजगोंड सेवा समितीचे प्रदेश अध्यक्ष या पदाच्या शपथविधीनिमित्त माजी खासदार स्वयं बापूराव यांनी पादयात्रा काढली। आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी आदिलाबाद शहरातील कोमरंभीम चौक येथे या सभास्थळ ASTU भवनापर्यंत काढलेल्या रॅलीमध्ये मोठ्या संख्येने आदिवासी काँग्रेस नेते आणि आदिवासींनी सहभागी घेतले। प्रथम त्यांनी कोमरंभीम यांच्या पुतळ्याला पुष्पहार अर्पण केला आणि आदरांजली वाहिली।
बुधवारी आदिलाबाद जिल्हा केंद्रातील सरकारी कला आणि वाणिज्य पदवी महाविद्यालयामध्ये परवानाधारक जमीन सर्वेक्षण पत्रिका ही परीक्षा शांततेत पार पडली। सर्व उमेदवार परीक्षेच्या 1 तास आधी केंद्रावर पोहोचले। प्रत्येकाची कसून तपासणी करण्यात आली आणि मग आत जाऊ दिले। तर दुपारी जिल्हाधिकारी राजेश शहा यांनी अतिरिक्त जिल्हाधिकारी श्यामला देवी यांच्यासह परीक्षा केंद्राची पाहणी केली। उमेदवाराची उपस्थिती तपासण्यात आली। एकूण 155 उमेदवारांपैकी 129 उपस्थित होते तर 26 गैरहजर होते। మేడం మీరు ఒక లోపల ఉండాలి మేడం. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी 3 वर्षापूर्वी अन्नदान कार्यक्रम हा चालू केला आणि तो आजही अव्याहतपणे सुरू आहे। सर्व दानापेक्षा अन्नदान हे सर्वश्रेष्ठ आहे। त्यांना रोज शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसमध्ये अनेक लोक जेवण करून आशीर्वाद देत आहे आणि त्यांनी केलेल्या कार्याचे कौतुकही करत आहे। आयम అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడమైనావో కంది సీనన్న ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న గుండె గుండెను తట్టినావు కంది సీనన్న కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న कोमरंबी मासिपाबाद जिल्हा व्याघ्र संवर्धन या अभयारण्यामध्ये घोषित करण्यात जिओ क्रमांक 49 रद्द करण्याची मागणी भाजपने केली आहे। आदिवासी संघटनांनी पुकारलेल्या या महाधरणाला भारतीय जनता पक्षाने पूर्ण पाठिंबा जाहीर केलेला आहे।
तर सिरपूरचे आमदार पलवाई हरीश बाबू यांनी सोमवारी सकाळी 10 वाजता आसिफाबाद जिल्हाधिकारी कार्यालयासमोर या होणाऱ्या महाधरणामध्ये मोठ्या प्रमाणामध्ये सहभागी होण्याचे आवाहन केले. व्याघ्र प्रकल्पाचा परिणाम केवळ आदिवासीवरच नाही तर इतर आदिवासींवरही होईल असे ते म्हणाले. तर जिओ रद्द होईपर्यंत संघर्ष सुरूच राहील असेही त्यांनी स्पष्ट केले. हा एक मुद्दा असल्याने जो आपल्या भविष्यावर तसेच आपल्या मुलांच्या भविष्यावर परिणाम करतो, त्यामुळे त्यांनी सर्वांना या महाधरणात सहभागी होऊन तो यशस्वी करण्याचे आवाहन केले. అందరూ రెండు నియోజకవర్గాల ఆసిఫాబాద్ మరియు సిర్పూర్ రెండు నియోజకవర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఈ మహాధరణ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిస్తున్నా. ఎందుకంటే ఈ జీవో వలన, ఈ కన్జర్వేషన్ రిజర్వ్ వలన మన అభివృద్ధి పూర్తిగా కుంటుబడి భవిష్యత్తు తరాలకు అపారమైన నష్టం జరుగుతుంది. కాబట్టి దీని నుంచి ఉపశమనం పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం తాత్కాలిక నిలుపుదల చేసింది కానీ పూర్తిగా ఈ జీవోను రద్దు చేసే వరకు పోరాటం విరమించేది లేదని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. जय हिंद, बोलो भारत माता की जय. पावसाळ्यात प्रवासातील अडचणी सोडवण्यासाठी झरी बी येथील ग्रामस्थ रस्त्यावर उतरलेले आहे. निर्मल जिल्ह्यातील तान्नूर मंडळातील झरी बी गावामध्ये कायमस्वरूपी पूल बांधण्याच्या मागणीसाठी या बेल तरोडा चौकात ग्रामस्थ रस्त्यावर जमले आणि पूल बांधण्याच्या मागणीसाठी घोषणाबाजीही केली. त्यांनी सांगितले की हलक्या पावसातही ओढे दुतरी भरून वाहत आहे आणि सध्याच्या या कमी उंचीच्या पुलावरून पूर येत आहे. त्यामुळे आपत्कालीन परिस्थितीत गावात लोकांच्या येळ जाण्याने अडथळाही निर्माण होत आहे. तर गेल्या वर्षी एक ऑटो पुरात अडकला आणि प्रवाशांना प्रचंड अडचणी सामोरे जावे लागले. तर त्यांनी सांगितले की ते 10 वर्षापासून पूल बांधण्याची वाट पाहत आहे. तर मुधोळचे आमदार रामराव पटेल म्हणाले की जिल्हाधिकारी हमी देईपर्यंत ते धरणे सुरू ठेवतील आणि पूल बांधण्यासोबतच टीबी रस्ताही हा बांधावा, बीटी रस्ता बांधावा अशी त्यांची मागणी आहे. మేము బాధపడుతున్నాము. దాని వలన మా గ్రామానికి వర్షం వచ్చిందంటే చాలు మా గ్రామానికి బాగా నీళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ మంది ఇక్కడ అయిపోతారు, అక్కడ మంది అక్కడ అయిపోతారు. ఇది 10 సంవత్సరాల నుంచి మేము ఏగిస్తున్నాము. ఎంత చెప్పినా ఏం చెప్పినా ఏ అధికారులు చెప్పుడు మాత్రమే కానీ పని చేసుడు ఏం లేదు. మేము ఎన్నిసార్లు భరించాలి. కాబట్టి మా ఓపిక నశించింది. మా సమస్య వెంటనే పరిష్కరిస్తేనే మేము దీనికి ఒప్పుకుంటాం. కాబట్టి దయచేసి మా జరిబి గ్రామానికి బ్రిడ్జ్ అతి తొందరలో నిర్మించి మా గ్రామ సమస్యలను నిర్మిస్తారని పరిష్కరిస్తారని కోరుతున్నాం. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. सरोगसीच्या नावाखाली 40 लाख रुपये वसूल केले. सृष्टी क्लिनिक प्रकरणामध्ये पोलिसांनी खळबळ तथ्य उघड. रिपीट, संपूर्ण जिल्हा विशेष अधिकारी आदिलाबाद जिल्ह्याला भेट देत आहे. हरिकिरण यांनी PACS केंद्रे आणि प्राथमिक आरोग्य केंद्रांना भेट दिली आणि अनेक सूचना केल्या. आदिवासी सांस्कृतिक परंपरेत राजगौंड यांनी स्वयं प्रदेश अध्यक्ष म्हणून शपथ घेतली. माजी खासदार बापूराव म्हणतात की ते राजगौंड सेवा समितीच्या प्रगतीसाठी अथक परिश्रम करतील. एसपींनी तरुणांना वाईट सवयींपासून दूर राहण्याचे आवाहन. गावातील पोलीस अखिल महाजन यांनी तुमच्यासाठी कार्यक्रमामध्ये भाग घेतला. सतत चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.